హాయ్ హలో నమస్తే నేను మధు. మీరు చూస్తున్నారు ఓపెన్ వరల్డ్ మీడియా. సో సో ఎప్పటిలాగే ఆన్ ప్యాసివ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవడానికి ఏమి లేవు. అదేంటి, ఇవేవో ఇమేజెస్ వస్తున్నాయి గ్రూప్లలో, ఏవేవో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా అని అనుకోవచ్చు. బట్ మనకు సంబంధించి ఫౌండర్కి సంబంధించి అయితే ముఖ్యంగా మెయిన్ అప్డేట్స్ అనేవి ఏవి లేవు. ఓకే, చిన్న చిన్న అప్డేట్స్. మార్చ్ 1 వరకు ఏదైతే ఓ కనెక్ట్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్చ్ 1 వరకు ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ రీబై చేయాల్సిన అవసరం లేదు. మార్చ్ 1 తర్వాత మనకు బోనస్ వచ్చే అవకాశాలు ఏవైనా ఉంటే ఉండొచ్చు. ఒకవేళ వస్తే దాంతోపాటు మళ్ళీ రీబై చేసుకోవాలి, కంపల్సరీ అది. ఎందుకంటే మనం ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మనకు 3 monthsకి ఒకసారి అని చెప్పేసి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికి 3 months అయిపోయింది, 4 months అయిపోయింది, ఆల్మోస్ట్ 5 months కూడా అయిపోవచ్చు మేబీ. సో మనం ప్యాకేజ్ తీసుకోవాల్సిన మళ్ళీ రీబై చేయాలి. కాబట్టి రీబై మన అమౌంట్తో చేయొద్దు. కాబట్టి సిస్టమ్ నుంచి బోనస్ వస్తుంది అని అయితే చెప్పడం జరుగుతుంది. సో మరి సిస్టమ్ నుంచి బోనస్ ఎంత వస్తుందో తెలియదు. మళ్ళీ నెక్స్ట్ ప్యాకేజ్ రీబై చేయడానికి మన జోబులో నుంచి అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఓ కనెక్ట్ ప్యాకేజ్ కోసం మాత్రమే. మిగతా ప్యాకేజ్లు వేరే ఏవైతే పెయిడ్ ప్యాకేజెస్ ఏవైతే వస్తాయో వాటిని మళ్ళీ మనం అమౌంట్ పెట్టుకొని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మనకు ఒకవేళ ఇన్ కేస్ బోనస్ ఎక్కువ మొత్తంలో వస్తే వాటితో మనం ప్యాకేజ్ తీసుకోవచ్చు. సో చాలా డేట్ ఎక్స్టెండ్ అవుతా ఉంది. ఒకటి గుర్తుంచుకోండి, బిజినెస్ ఇంకా 6 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు మనకి ఇన్కమ్ వచ్చేసరికి. కొంతమంది రేపే రావచ్చు అంటున్నారు. మీరు రెడీ ఉన్నారా అంటున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటున్నారు. అందరు రెడీగానే ఉంటారు. డబ్బులు వస్తున్నాయంటే ఎవరు రెడీ ఉన్నాడు? అందరు రెడీగానే ఉంటారు. అండ్ మీకు ఒక చిన్న న్యూస్ ఏంటంటే, చాలామంది జీరో ఫౌండర్ కూడా కొన్ని $4,000 రావచ్చు, $5,000 రావచ్చు, $10,000 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. అంత పెద్ద మొత్తంలో రాదండి. నీకు తెలుసా అంటారు. నాకు తెలిసిన విషయాన్ని మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. సో ఒకటి గుర్తుంచుకోండి, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. కంపెనీ స్టార్టింగ్లో ఉంది, బిజినెస్ ఇంకా ఎక్స్పెండ్ అవ్వలేదు. అంటే అడ్వర్టైజ్మెంట్లు జరుగుతుంది, ప్రమోషన్స్ జరుగుతుంది. అది పర్చేస్ చేయాలి. వేరే కంపెనీలు కావచ్చు, ఎవరైనా సరే అది పర్చేస్ చేస్తేనే ఓ కనెక్ట్ కావచ్చు, ఏదైనా సరే అది సాఫ్ట్వేర్ పర్చేస్ చేస్తే దానిపైన వచ్చే అమౌంట్తో 14 lakhs ఫౌండర్స్ ఉన్నారు, వాళ్ళకి డివైడ్ చేయాలి. ప్లస్ కంట్రీకి ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాం, వాటికి కూడా పే చేసుకుంటూ రావాలి. సో ఇవన్నీ మన దగ్గరికి వచ్చేసరికి మరీ అంత మనం ఏదైతే మధ్యలో ఇప్పుడు చెప్తున్నారు కదా, $1,000 రావచ్చు జీరో ఫౌండర్ కూడా అని. సో అంత పెద్ద మొత్తంలో రాకపోవచ్చు అని నా ఉద్దేశం, నా ఆలోచన మాత్రమే. 100% ఆన్పాసివ్ అనేది జెన్యూన్ బిజినెస్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఫిజికల్ ఆఫీస్లు మెయింటైన్ చేస్తూ, ఇంతమందికి శాలరీస్ ఇస్తూ, ఇంతమందిని మెయింటైన్ చేసుకుంటూ ఉంది అంటే 100% ఏదో జరగబోతుంది అనేది మాత్రమే గుర్తుంచుకోండి. ఇంత ఫాస్ట్గా ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. బట్ వస్తుంది. బిలీవ్తో బిజినెస్ చేయండి. బిజినెస్ చేయడానికి ఏం లేదు. ఇప్పుడు మీరు ఎవరైతే ప్యాకేజ్ తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో జస్ట్ ప్యాకేజ్ బై చేసుకొని పక్కకు జరిగేసండి. ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో, ఎప్పుడైతే విత్డ్రాల్స్ వస్తాయో అప్పుడు మాత్రం మన హ్యాండ్ దానిలో ఉంటుంది. ఎస్ విత్డ్రా ఎలా పెట్టుకోవాలి, నెక్స్ట్ ప్యాకేజ్ వస్తే మనకు వచ్చిన బోనస్తో నెక్స్ట్ ప్యాకేజ్ ఎలా బై చేయాలి, ఇలాంటి చిన్న చిన్నవి మాత్రమే మన చేతిలో ఉంటాయి అన్నమాట. అండ్ ఫౌండర్గా ఉండే వర్క్ అంతే. అండ్ దానిలో మనం అఫిలియేట్తో కూడా మనం బిజినెస్ చేయాలి, అఫిలియేట్ లింక్తో కూడా మనం ఇన్కమ్ సంపాదించుకోవాలంటే అది వేరే థింగ్. ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే మనం చేయాల్సిన వర్క్ మాత్రం ఇదే. ప్యాకేజ్ తీసుకొని వాళ్ళు తీసుకోండి, అప్గ్రేడ్ అవ్వండి, అప్డేట్లో ఉండండి. డైలీ ఒకసారన్నా ఐడి ఓపెన్ చేస్తూ ఉండండి. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, అంటే కంపెనీ బంద్ అయిపోయిందంట అని మన పర్సన్ ఫోన్ చేసిండు, అలాంటిది ఏం జరగదు. అంత ఫాస్ట్గా జరగదని నమ్ముతున్నాం. నెక్స్ట్ వచ్చేసి $1,000 అస్సలు రావండి. నాకు తెలిసి చెప్తున్నాను. ఎందుకంటే చాలా చాలా పెద్ద కమ్యూనిటీ, అందరికీ డివైడ్ చేస్తూ రావాలి. అంటే మేబీ ఒక 10,000 టీమ్, 20,000 టీం అట్లా ఉన్న వాళ్ళకి రావచ్చు. సో మనకు కూడా వస్తుంది. ఒక టార్గెట్ పెట్టుకోండి. నన్ను అడిగితే 2025లో ఆన్పాసివ్ నుంచి ఓకే మంత్లీ ఒక సపోజ్ బేసిక్ ఇంత అమౌంట్ వస్తుంది అని అట్లా మైండ్లో ఫిక్స్ అయినా
ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బెటర్ కదా, రేపు మాపు వస్తుందని చెప్పేసి, అరే వస్తుందన్నారు ఇంకా రాలేదు అని చెప్పేసి మనం డిమోటివేట్ అయిపోవడం. అట్లాగే నెక్స్ట్ 3 months 6 months టైం పెట్టుకున్నాం, ఆ ప్యాకేజ్ తీసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంది? ఓకే, అది వచ్చినప్పుడు మనం ప్యాకేజ్ ఏదైతే బోనస్ వస్తుందో దాన్ని విత్డ్రా చేసుకోవాలి, లేదంటే ప్యాకేజ్ రీబై చేయాలి. నెక్స్ట్ ఏదైనా ప్యాకేజ్ రిలీజ్ అయితే దాన్ని బయింగ్ చేసుకోవాలి. సింపుల్ అట్లా. కాకపోతే మన లీడర్స్ ఎలా క్రియేట్ చేశారంటే మన మైండ్ సెట్లో, ఇక అయిపోయింది, ఒక 1 monthలో నీకు వచ్చేస్తుంది, మొత్తం ఊహించలేవు. ఒక 3 monthsలో నీకు ఇంత ఊహించినంత అమౌంట్ వచ్చేస్తుందని 2 సంవత్సరాల నుంచి మన మైండ్ సెట్లో అది ఫిక్స్ చేసారు. అందుకని ఇప్పుడు మన ఆలోచన ఆన్ ప్యాసివ్ సిస్టమ్ పైననే నెగిటివ్ వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అరే వారానికి వస్తుందన్నారు, నెలకు వస్తుందన్నారు, 3 నెలలు అన్నారు, సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 10 రోజులు అన్నారు, ఇంకో 10 రోజులు అంటున్నారని, అంటే మన మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనకు అది నెగిటివ్గానే కనిపిస్తుంది. సో ఎవరైనా సరే ప్రజెంట్ ఇప్పుడున్న వాళ్ళు కావచ్చు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆన్ ప్యాసివ్లో ప్యాకేజ్ తీసుకొని అప్డేట్స్కు జస్ట్ ఫాలో అవుతూ ఉండండి. ఎక్కువ దానిపైననే మైండ్ సెట్ అనేది పెట్టకండి. జస్ట్ మనం అప్డేట్లో ఉంటే సరిపోతుంది. అండ్ విడ్రా పెట్టుకున్న వాళ్ళకి ఇంకా రాలేదు అని చెప్తున్నారు. నా సజెషన్ ఒకటి ఉండే, అసలు ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ ఇచ్చిన అయిపోయేది కదా. నా దగ్గర 250 పాయింట్స్ ఉన్నాయి, అవి $250 ఉన్నాయి. వాటిని ప్యాకేజ్ తీసుకొని వానికి ట్రాన్స్ఫర్ చేస్తే వాడు దాంతో యాక్టివేషన్ చేసుకుని సరిపోతుంది. ఇది అమౌంటే కదా, ఎందుకు ఈ రకంగా చేయట్లేదు అనేది నాకు ఒక చిన్న ఆలోచన అంతే. ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ లేదు, మళ్ళీ అక్కడ రికార్డు ఉండాలి నువ్వు ప్యాకేజ్ తీసుకున్నట్టు, అట్లా ఉండొచ్చు. మేబీ సిస్టమ్ వేరే రకంగా వెళ్తుంది కాబట్టి, ప్రతిదీ ఎన్డిఎస్ సిగ్నేచర్తోనే ప్రాపర్గా ముందుకు వెళ్తుంది కాబట్టి, అది కూడా వాళ్ళ ఆలోచన ఎలా ఉందో మనకు తెలియదు. జస్ట్ విడ్రా పెట్టిన వాళ్ళకి ఆల్మోస్ట్ 3 months అవుతుంది, ఇంకా రాలేదు. రావచ్చు ఫ్యూచర్లో రేపే మాప్ అని చెప్పలేను. ఎందుకంటే వెరిఫై, కేవైసీ అండ్ నెక్స్ట్ ఒకవేళ బోనస్ వచ్చిన దాంతో రీబై చేయడం, దాని నుంచి కొత్త ప్యాకేజ్ రిలీజ్ చేస్తే దాన్ని బై చేయడం, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి అంత ఆలోచనతో జస్ట్ ప్యాకేజ్ తీసుకోండి. మన వీడియోలు ఏమైనా వస్తే అప్డేట్లో ఉంటుందండి. విడ్రా వస్తే ఎలా విడ్రా పెట్టుకోవాలనేది చిన్న ఆలోచనతో పెట్టుకోండి. ఎందుకంటే మేము పెట్టినాం, ఇంకా రాలేదు, వస్తుంది అంటున్నారు. ఎందుకంటే ఇన్ని కంట్రీస్కి ఒక కంట్రీ నుంచి అమౌంట్ డివైడ్ చేయాలి అని అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అలాంటి ప్రాబ్లం ఎలాంటిది రాకుండా ఉండడానికి మాత్రమే ఇంత డిలే అవుతుందని చెప్తున్నారు. మేబీ ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి. కొంతమంది అనొచ్చు క్రిప్టో కరెన్సీ నుంచి అయితే అవన్నీ రిస్క్ ఉండదు కదా అని మైండ్లో థాట్ కూడా రావచ్చు. బట్ అక్కడ రికార్డ్ అనేది క్రియేట్ అయి ఉండాలి కాబట్టి పాజిటివ్ ఆలోచించాలి, నెగిటివ్ ఆలోచించాలి. ఎందుకంటే మన ఫౌండర్స్ మనమే కాబట్టి. బిజినెస్ ఫౌండర్స్ నథింగ్ బట్ బిజినెస్ ఓనర్స్ లెక్క ఈక్వల్టీ. సో దాన్ని మనం అండర్స్టాండ్తో ముందుకు వెళ్ళాలి. సో పేషెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. కానీ చాలా పేషెన్స్తో ఉన్నారు, కొన్ని సంవత్సరాల కొద్దీ ఉన్నారు. చూద్దాం, ప్యాకేజ్ తీసుకొని వాళ్ళు తీసుకోండి అండ్ అప్డేట్లో ఉండండి, అంతే. ఇలాగే పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. గుర్తుంది కదా, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మన ఆన్ ప్యాసివ్ టీమ్స్కి పంపించండి. ఎందుకంటే చాలామంది వెయిటింగ్లో ఉన్నారు, ఇంకెప్పుడు వస్తుంది అప్డేట్ అని. లాస్ట్ వెబినార్లో అయితే దారుణం, అప్డేట్ ఏం లేదు, ఏదో టైంపాస్ కోసం ఇట్లా వచ్చి మాట్లాడుతున్నట్టున్నారు సార్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.